హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య మల్టీ బ్లాగ్స్ ఛానల్. ఈరోజు మనం వంటగది గురించి తెలుసుకుందాం. వంటగది అనేది ఇంటికి గుండె లాంటిది. ఇది కేవలం ఆహారాన్ని వండే ప్రదేశం మాత్రమే కాదు, మన కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి, శ్రేయస్సుకు మూలస్థానం. మన సంప్రదాయంలో వంటగదిని లక్ష్మీదేవి మరియు అన్నపూర్ణమాత కొలువైన పవిత్ర స్థానంగా భావిస్తారు. మన ఇంట్లో అత్యంత పవిత్రమైన, ముఖ్యమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది వంటగది. మన ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ ఇక్కడి నుంచే మొదలవుతాయి. ఈరోజు ఈ వీడియోలో మనం వంటగదిని ఎంత నీట్గా ఉంచాలో దాని గురించి మాట్లాడుకుందాం. వండే విధానం. వంట చేసేటప్పుడు మన ముఖం తూర్పు వైపు ఉండేలా చూసుకోవాలి. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుంది. స్టవ్, సింక్ మరియు ఫ్రిడ్జ్ ఈ మూడు ఒకదానికొకటి త్రిభుజాకారంలో ఉండాలి. నీరు, నిప్పు పక్కపక్కనే ఉండకూడదు. గాలి మరియు వెలుతురు. వంటగదిలో కనీసం ఒక పెద్ద కిటికీ అయినా ఉండాలి. పాత్రలు. వంటగదిలో వీలైనంత వరకు ప్లాస్టిక్ డబ్బాలు, మైక్రోవేవ్ గిన్నెలను తగ్గించాలి. వాటికి బదులుగా స్టీలు, గాజు లేదా మట్టి పాత్రలు వాడితే ఆహార నాణ్యత మరింత పెరుగుతుంది. రాత్రి శుభ్రత. రాత్రి పడుకునే ముందే సింక్లో ఎంగిలి గిన్నెలు లేకుండా కడిగేయాలి. స్టవ్ టాప్ క్లీన్ చేయాలి. రాత్రి వేళల్లో గిన్నెలు అలానే వదిలేస్తే బొద్దింకలు, క్రిమికీటకాలు చేరి జబ్బులు వచ్చే